హలో అండి. నా పేరు మౌనిక. మేము సింగపూర్‌లో ఉంటున్నాము. మా చిన్నతనంలో మేముండే వీధిలో వచ్చే ఐస్ క్రీమ్ బండి చూసి మేమెంతైతే ఎక్సైట్ అయ్యామో, ఇప్పుడు కూడా అలానే మేముండే అపార్ట్మెంట్స్ దగ్గరికి ఒక ఐస్ క్రీమ్ బండయితే వచ్చింది. అది చూసి మా నిక్షిత్ చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కావాలి అని అడిగాడనమాట. సో, వెంటనే మేము ఓకే చెప్పాము. మేము ఓకే చెప్పడమే ఆలస్యం. వెంటనే కిందకైతే వెళ్ళిపోయి లైన్‌లో నించొని మరీ తనకు నచ్చిన ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ కావాలో కూడా వాళ్ళు అడిగారంట. సో, తనకు నచ్చిన ఐస్ క్రీమ్ అయితే తీసుకొనొచ్చాడు. మా నిక్షిత్ చాలా చూజీ అండి. వాడు ఏ ఫ్లేవర్స్ కూడా తినడు. ఓన్లీ వెనిలా అంటాడు. సో, అదొక్కటే మాత్రమే తీసుకొనొచ్చాడు. మా చిన్నతనంలో అయితే ఐస్ క్రీమ్ రూ. 1, రూ. 2 ఉండేది. అదే మా నిక్షిత్ టైంకొచ్చేసరికి $1, $2 అయిపోయింది. ఐస్ క్రీమ్ తీసుకొచ్చి వాడి ఎక్సైట్‌మెంట్ చూడండి. వాడి టైంకి, మా టైంకి రూపీ నుంచి డాలర్‌కి ఎక్స్‌చేంజ్ అయింది.